అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. స్నేహం అంటే ఎంత గొప్పదో మనలో అందరికీ తెలుసు. కానీ కొంతమంది స్నేహితుల వల్ల కష్టాలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది స్నేహితులు మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అందరూ అలాగే ఉంటారని ఎప్పుడు కూడా అనుకోకండి. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు బంధువుల కంటే కూడా స్నేహితులే ఎక్కువగా సాయం చేస్తారు, ఏదైనా ఒక్క ఫోన్ చేయగానే ఏంట్రా ఏం జరిగిందని ఇలా వచ్చి పలకరించి అప్పటికప్పుడు నాకు ఏ సాయం కావాలన్నా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. బంధువులే సరిగ్గా రారని ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన చుట్టూ ఉన్న స్నేహితుల్ని మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. అలా అని అందరూ చెడ్డవాళ్లే ఉంటారని కూడా అపోహ పడకూడదు, అలాగే అనుమానాలు పడకూడదు. కానీ స్నేహితుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, స్నేహితుల వల్ల మంచి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కువగా డబ్బు విషయాల్లోనే తగాదాలు వస్తూ ఉంటాయి. సాధారణంగా చిన్నప్పటి నుండి కలిసి ఉన్న ఫ్రెండ్స్ అనుకోండి, ఒకరి మీద ఒకరికి చాలా నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో ఏమనుకుంటారని అంటే ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామని ఇలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి బిజినెస్లు మొదలు పెడతారు. పెట్టిన తర్వాత ఇద్దరి మీద ఒకరికి నమ్మకం ఉండి ఆ బిజినెస్ని ఒక స్నేహితుడికి నువ్వే చూసుకో అన్నీ అని చెప్పేసి నమ్మకంగా అప్పచెప్పారు. ఆ స్నేహితుడు ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ఆ బిజినెస్ని చక్కగా రన్ చేస్తే బాగుంటుంది. అంతేగాని ఆ బిజినెస్లో వచ్చిన లాభాలన్నీ ఈ ఫ్రెండ్కి చెప్పకుండా తినేసి దొంగలెక్కలన్నీ వేసి ఈ ఫ్రెండ్కి చివరికి లాస్ చూపించారనుకోండి, అప్పుడు ఆ స్నేహానికి విలువే ఉంది చెప్పండి. ఎంతోమంది ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్ ఎంతో కాలంగా నాకు పరిచయం, సరే మంచివాడు కదా అని చెప్పేసి కలిసి బిజినెస్ చేశాను, నన్ను ఇలా మోసం చేశాడు, డబ్బంతా తినేశాడు, చివరికి అప్పులు చూపించాడని ఇలా బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు కూడా ఉంటారు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, చూడండి ఇంత కష్టం వస్తే మా బంధువులకు ఫోన్ చేస్తే ఎవరు కూడా రాలేదు, నాకు అప్పుడు అర్థమైంది బంధువులు ఎలా ఉంటారో స్నేహితులు ఎలా ఉంటారో అప్పుడే నాకు అర్థమైంది, మా ఫ్రెండ్సే వచ్చి నన్ను ఆదుకున్నారు, నాకు ఇంతమంది ఇంత సాయం చేశారని ఇలా స్నేహితుల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి అది స్నేహానికి ఉన్న గొప్పతనమే కదండి. కాబట్టి స్నేహంలో ఎప్పుడు కూడా మంచి వాళ్లే ఉంటారండి. ఎక్కడో ఒకరిద్దరు తప్పులు చేశారని మనం అందరినీ కూడా అనుమానించద్దు, అలాగే అందరినీ కూడా దూరం పెట్టద్దు. ఈ మధ్యనే ఒక ఆవిడ ఎవరో కూడా ఒక కామెంట్ పెట్టారు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి బ్యాంక్ లోన్ ఏదో కావాల్సి వస్తే వీళ్ళ ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారంటే ఏదో షూరిటీ సంతకం కావాలని చెప్పేసి నా ఫ్రెండే కదా ఎప్పటి నుండో పరిచయం కదా అని చెప్పేసి ఈయన వెళ్ళి సంతకం పెట్టారంట. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ ఆ లోన్ కట్టడం మానేసి నానా ఇబ్బందులు పెట్టి అసలు ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారంట. ఆ బాకీలన్నీ కూడా వీళ్ళ మీద పడ్డాయంట. మరి ఏం చేస్తారు, ఇంకా షూరిటీ సంతకం పెట్టినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చి వీళ్ళని అడగడం, నానా ఇబ్బందులు పెట్టడం, ఇలాంటివన్నీ జరిగాయంట. ఇంకా ఈ బాధ అంతా భరించలేమని భార్య దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి ముందు అప్పులన్నీ తీర్చారంట. మా వారి ఫ్రెండ్ ఇలా కూడా మోసం చేశారండి మమ్మల్ని, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాలేదు. పైగా ఆయన చూస్తే చిన్నప్పటి నుండి స్నేహితులే, చాలా కలిసిమెలిసి చదువుకున్నారు, కానీ మమ్మల్ని నిండా ముంచేశారు. నేను ఎప్పుడు మా వారికి చెప్తూ ఉంటాను, ఎంత ఫ్రెండ్ అయినా సరే ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి, నువ్వు షూరిటీ సంతకాలు అప్పుల మీద సంతకాలు ఇలాంటివి ఎందుకు పెట్టావని మా వారికి నాకు కూడా గొడవ అయ్యింది. తన ఫ్రెండే కదా అని చెప్పేసి నాకు తెలియకుండా ఇలాంటి పనులన్నీ చేశారని కొంతకాలం కిందట ఒక ఆవిడ కామెంట్ కూడా పెట్టింది. కానీ అందరూ ఇలాగే చేస్తారని అంటే అందరూ ఇలా చేరండి. మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు, మంచి వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి. ఎక్కడైనా సరే డబ్బు ఇచ్చేటప్పుడు కానీ పుచ్చుకునేటప్పుడు కానీ ఎవరికి వాళ్ళే మంచితనంగా ఉండాలి. ఇప్పుడు ఒక ఫ్రెండ్కి మనం అప్పిస్తున్నామని అంటే అవతల ఆ ఫ్రెండ్ కూడా అనుకోవాలి, అయ్యో నన్ను నమ్మి కదా నేను ఒక ఫ్రెండ్నైనా సరే నా కష్టాన్ని తీర్చి నాకు అప్పిచ్చాడు కాబట్టి అదే విషయాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ నిజాయితీగా అప్పును తీర్చేయాలి. అప్పుడు ఆ స్నేహబంధం ఎంతకాలమైనా అలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేగాని అప్పిచ్చాడు కదా అని చెప్పేసి తీసుకుని అవి ఎగ్గొట్టేసి ఎటన్నా వెళ్ళిపోయి లేదంటే నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తానులే అని ఇలా రుబాబుగా సమాధానం చెప్పి అలా చేశారనుకోండి, మంచి వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి ఉండదు కదా. మీ ఫ్రెండ్ మిమ్మల్ని నమ్మి అంత డబ్బు ఇచ్చినప్పుడు మీరు కూడా అంతే గౌరవంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇంకోసారి అడిగినా కూడా ఎప్పుడన్నా సాయం చేస్తారు. స్నేహితులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఒకరినొకరు మోసాలు చేయకండి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో మనం పరిచయాలు అయ్యి చక్కగా స్నేహితులుగా ఏర్పడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఒకరినొకరు మోసాలు చేసుకోకూడదు. చాలా మంది చెప్తూ ఉంటారు, మా బంధువుల కంటే స్నేహితులే బెటర్ అండి, ఏదైనా కష్టం వచ్చిందనంటే అసలు ఫోన్లు కూడా ఎత్తరు మా బంధువులు, ఇలా ఫోన్ చేయగానే వచ్చి సాయం చేస్తారని ఇలా స్నేహితుల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీలో ఎవరికన్నా మీ స్నేహితులు మోసం చేసిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే మంచి వాళ్ళు ఉన్నారా? ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ స్నేహితుల దినోత్సవం రోజున మనం మంచి వాళ్ళ గురించి చెప్పుకోవాలి, చెడ్డవాళ్ళ గురించి చెప్పుకోవాలి. నేను అనుకోవడం అయితే ఒక 10 మందిలో ఒకరో ఇద్దరో చెడ్డవాళ్ళు ఉంటారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా స్నేహానికి విలువ ఇచ్చేవాళ్ళనే అనుకుంటాను. కాబట్టి ఈ కాలంలో చాలామంది చిన్నప్పుడు స్కూల్లో ఉండే ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు. ఒకరి ద్వారాగా ఒకరు తెలుసుకుని చక్కగా గెట్ టుగెదర్లు పెట్టుకుని అలా కలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా కలిసిన వాళ్ళు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ చక్కగా కలుసుకొని గ్రూపులు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఈ స్నేహితుల దినోత్సవం రోజున మీకు చాలా ఇష్టమైన స్నేహితులు, చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులు ఎవరన్నా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే, వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్లు తెలియని వాళ్ళు ఉంటే కనుక ఒక కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ ఎక్కడుందో తెలియదు, చిన్నప్పుడు కలిసి చదువుకున్నాము,
కలవాలని అనుకుంటున్నాము కానీ అడ్రస్లు తెలియవని చక్కగా మీ ఊరి పేరు మీ ఫ్రెండ్ పేరు రాయండి. ఒకవేళ వాళ్ళు కనుక కామెంట్లు చదివారు అనుకోండి, ఈ వీడియో వాళ్ళ దాకా వెళ్ళింది అనుకోండి, వాళ్ళు కూడా చూసి సంతోషపడతారు. అప్పట్లో ఈ ఫోన్లు ఎక్కువగా లేకపోవడం వల్ల ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఫోన్లు వచ్చే టెక్నాలజీ పెరిగింది. ఎవరెక్కడ ఉన్నారో అడ్రస్లు కొంచెం కష్టమైనా సరే ప్రయత్నం చేస్తే దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఎప్పుడో చదువుకున్న వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు గెట్ టుగెదర్లు పెట్టుకుని ఎలా పార్టీలు చేసుకుంటున్నారు చెప్పండి, అలా కూడా ఉన్నారు. కాకపోతే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయరు. ఎప్పుడో చదువుకున్నాం కదా, ఎవరెక్కడ ఉన్నారో తెలియదని అలా వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనసులో అవతల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు, తను ఎక్కడుందో తను ఏం చేస్తుందో అని. ఇలా చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారు. మగవాళ్ళు అయితే ఒకళ్ళ ద్వారాగా ఒకళ్ళు పరిచయాలు పెట్టుకొని చక్కగా ఎవరెక్కడున్నారో తెలుసుకుంటారు. కానీ చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళు అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయి ఇంకా వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి మనవలు వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ పేర్లు తలుచుకొని గుర్తుపెట్టుకోవడం తప్ప వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేరన్నమాట. ఈ స్నేహితుల దినోత్సవం రోజున చక్కగా మీ స్నేహితులను గుర్తు చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్ డేస్ని గుర్తు చేసుకోండి. అలాగే ఇప్పుడున్న స్నేహితులు కూడా, ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కొత్త వాళ్ళు కూడా పరిచయాలు అవుతారు కదా, చక్కగా వాళ్ళతో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సొంత వాళ్ళకంటే బంధువుల కంటే కూడా మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా బాధ వచ్చినా సరే ముందు స్నేహితులకే చెప్పుకుంటాం. అంత మంచి స్నేహితులు మీకు ఎవరన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి 60-70 సంవత్సరాలు వచ్చే ముసలి వాళ్ళ వరకు కూడా స్నేహితులు అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి మన స్నేహాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనల్ని నమ్ముకొని మనతోటి స్నేహం చేసే వాళ్ళని కూడా మనం ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. స్నేహానికి ఉన్న విలువని ఎక్కడా కూడా పోగొట్టకూడదు. ఈ స్నేహితుల దినోత్సవం రోజున మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చక్కగా ఫోన్ చేసి మాట్లాడండి. దూరంగా ఉంటే కనుక ఎప్పుడైనా కలవడానికి ప్రయత్నం చేయండి. అప్పటి రోజుల్లో ఇలా ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకోండి. మరొకసారి మన ఛానల్ తరపున స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.